హాట్ హాట్ కలిసి ప్రయాణిస్తున్నాయి. మరో భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ప్రయాణిస్తున్నాయి. కాకపోతే పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. మొన్ననే మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ 2 రోజులు కూడా తాజాగా జరిగిన బీహార్ సంఘటనల నేపథ్యంలో అమిత్ షా ఆ పనిలో బిజీగా ఉండటం వల్ల అది ఆగింది. మరొక వైపును చూస్తే భారతీయ జనతా పార్టీ కీలకమైన ప్రకటన చేసింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు వివిధ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరెవరు పోటీ చేస్తారంటే ఒక్కో నియోజకవర్గానికి 15 మంది దాకా దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 2000 దరఖాస్తులు వచ్చినాయి. 10 దాకా అసెంబ్లీ నియోజకవర్గాలకి, 15 దాకా పార్లమెంట్ నియోజకవర్గాలకి, సుమారు 2750 దాకా దరఖాస్తులు వచ్చినాయి. దీంతో ఒంటరి పోటీగా భారతీయ జనతా పార్టీ ఉండబోతోందా, లేకపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడి పొత్తు సెట్ చేస్తారా? అన్నిటికంటే కీలకమైనటువంటి